తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి, ఆ రోజున ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అష్టకాలు కానీ స్తోత్రాలు కానీ పారాయణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా జంట నాగు ప్రతిమలు ఉన్న ఆలయంకి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమలతో పూజ చేయటము, పాలు పోయటము, పుట్టల్లో పాలు పోయటము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ రోజున విశేషంగా పాములను పూజించటం కానివ్వండి, జంట నాగులను పూజించటం కానివ్వండి, అదేవిధంగా ఈ పుట్టకు చేస్తున్న ఆరాధన ఎందుకు, అసలు ఎందుకు ఈ పంచమికి ఇంత విశిష్టత? ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. నాగ పంచమి ఉంటుంది, సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుంది, నాగుల చవితి ఉంటుంది. 3 రకాలుగా కూడా, అంటే చవితి రోజున, పంచమి రోజున, షష్ఠి రోజున 3 సార్లుగా 3 తిథుల్లో కూడా ఇండిఫరెంట్గా ఆయా మాసాల్లో ఇవి పండుగలు వస్తూ ఉంటాయి. మూడిట్లోనూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అందరూ ఒకే పద్ధతిలో బహిర్గతంగా చేసేదంతా అలాగే చేస్తుంటారు. కానీ దీని విశిష్టత ఏంటంటే, నాగ పంచమికి, నాగుల చవితికి వ్యష్టి కుండలిని అంటారు. దాన్ని వ్యష్టి కుండలిని అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే కుండలిని స్వరూపం, మన దేహంలో ఉన్న కుండలిని స్వరూపం. 2 పాములుగా ఎందుకు చూపిస్తారంటే, మూలాధారంలో ఉన్న కుండలిని ఒకటి, సహస్రారంలో ఉన్న కుండలిని ఒకటి. ఈ రెండింటిని కలపడమే యోగం. అందుకని అది చిహ్నంగా మనకి రెండు పాములుగా చూపించారు. ఇది వ్యష్టి కుండలిని అంటే మన దేహానికి సంబంధించింది. కుండలిని శక్తి విశ్వకుండలిని అంటుంది. విశ్వవ్యాప్తంగా కూడా ఈ విశ్వమంతా కూడా ఒక శక్తి నడిపిస్తోంది. దాన్ని విశ్వకుండలిని అంటారు. దానికి సుబ్రహ్మణ్య షష్ఠి ప్రధానమైంది. ఇది మన వరకు, మన యోగానికి, మనం ఆరంభం చేయడానికి యోగానికి ఏ రోజు ప్రాధాన్యత అంటే ఈ నాగపంచమి. అందుకని ఇవి మూడు స్థాయిలు అన్నమాట మనకి యోగంలో. ఇది ఆరంభం శ్రావణ మాసంలో. దాని మొట్టమొదటి మనం మంత్రం చదివితే దాని వివరం అంతా దాని ప్రకారంగా తెలుసుకోవచ్చు. అదే మంత్రాన్ని చాలా మెల్లగా చెప్తాను, దాన్ని ఉచ్చారణ చేయండి. ఓం శం శక్తిధరాయ శరవణ భవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ హ్రీం ఈం ఈం ఈం. మరోసారి చెప్తా. ఓం శం శక్తిధరాయ శరవణ భవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ హ్రీం ఈం ఈం ఈం. ఇంత పెద్ద మంత్రం. అంటే సుబ్రహ్మణ్యుడు కాబట్టి 6 మంత్రాలు ఉంటాయి ఇందులో. 6 కలిపి అంటే 6 కలిపి చదవచ్చు. ఒక్కొక్క మంత్రానికి కూడా అంత శక్తి ఉంటుంది. అంటే సామాన్యంగా సుబ్రహ్మణ్య స్వామి మంత్రం అంటే శరవణ భవ అని ఇస్తారు, దానికి కూడా అంత శక్తి ఉంటుంది. అందుకని దీనికి ఈ వివరణ ఏంటంటే, ఓంకార స్వరూపుడు గణపతి, శక్తికి సంబంధించిన బీజాక్షరం సుబ్రహ్మణ్య స్వామి. హ్రీం సుబ్రహ్మణ్య స్వామి మంత్రం హ్రీం. అంటే ఏకమంత్రంగా మనం చేయాలంటే హ్రీం మంత్రం. అంటే శివస్వరూపము గణపతి అయితే శక్తి స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. మన లోపల అగ్ని వాయు సమ్మేళనం ప్రాణం. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఏంటంటే మనలో ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది. ధ్యానం చేయాలండి, మంత్రధ్యానంతో. ఇప్పుడు అంటే ఇట్లా ధ్యానం చేస్తే ఎక్కువ ఉపయోగకరమా, ఆలయంకి వెళ్ళి ఇలా పాలు పోయటము, అభిషేకాలు చేయటము? అంటే బహిర్గతమైన సాధన కేవలం మనకి ప్రారంభ దశలో బాల్యంగా ఉన్నప్పుడు
భక్తి భావన పెంచడం వరకే. ఉమ్. అది అందరికీ కామన్ అది. ఓకే. ఇంకా తర్వాత మనం వచ్చిన తర్వాత నుంచి కూడా పెద్దల ద్వారా కానీ గురుపదేశం ద్వారా కానీ మంత్రాన్ని, ఉమ్. ఏ మంత్రాన్ని ఇప్పుడు గణపతి అందరికీ అవసరమే కదా. అవును. ఓంకార స్వరూపుడు అవును. గణపతి అంటే ఆ ఓంకారం, ఆయన స్వరూపం కూడా ఓంకారంగా కూడా గణపతిని ఆరాధిస్తూ ఉంటున్నాం కదా. ఉమ్. అందుకని ఓంకార స్వరూపం గణపతి, ఓకే. ఈ ప్రణవ తత్వం సుబ్రహ్మణ్య స్వామి. ఉమ్. అంటే ఓంకార తత్వాన్ని ఈశ్వరుడికే ఉపదేశించాడు సుబ్రహ్మణ్య స్వామి. అవునా? ఆహాహాహా. అందుకని ఆయనకు ఆ అథారిటీ ఇచ్చారు. ఉమ్. ఓంకార తత్వం ఓకే. అంటే భగవంతుడు అన్న భగవతత్వం గొప్పది. ఉమ్. అంటే మనం అక్కడ ఆరంభంలో విగ్రహారాధనతో ఆరంభమైతే దాని జ్ఞానాన్ని పొందడమే తత్వం. ఉమ్. ఏ దేవత అయినా కానీ ఓకే. తత్వం దగ్గరకు వచ్చేవాడికల్లా ఇంకా నామరూపాలు ఏమీ అవసరం ఉండదు. ఉమ్. మీరు ఎక్కడన్నా ఆరంభం చేయండి, ఇష్టదేవత, ఓకే. ఆ దేవత యొక్క తత్వం మనలోనే ఉంటుంది. ఉహు. అంటే మనం అలా భావన మన మన చేస్తే మన దేహంలోనే ప్రతీది బయట ఏమున్నాయో అండాండేసే పిండాండే అంటే మా బయట బ్రహ్మాండంలో ఏముందో ఉమ్. మనం చూస్తున్నవన్నీ అవన్నీ మన దేహంలోనే ఉన్నాయి. ఉమ్. అంటే దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకి ప్రారంధం సరిగ్గా లేనప్పుడు, కుజదోషం ఉన్నప్పుడు ఉమ్. సుబ్రహ్మణ్య స్వామి మంత్ర సాధన వల్ల ఏంటండి ప్రయోజనం అంటే, ఉమ్. కుజదోషాలు ఉన్నవాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, దాంపత్య జీవితం సక్రమంగా లేని వాళ్ళు, బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఉమ్. నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఉమ్. బ్లడ్ సర్క్యులేషన్స్కి సంబంధించింది ఉన్నవాళ్ళు, ఈ మూడు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి మంత్ర సాధన వల్ల మన లోపల ప్రాణశక్తి, కుండలిని శక్తి జాగృతం అవుతుంది. మనకి తెలవకుండానే ఉమ్. రెక్టిఫై అవుతుంది. ఉహు. అంటే మన దేహంలోనే ఈ నవగ్రహాలు కూడా మన దేహంలో ఉన్నాయి. అవును. సూర్యుడు ఆదివారం నుంచి, ఉమ్. సూర్యుడు మన హృదయంలో ఉమ్. ఆదిత్య హృదయం, చంద్రుడు స్వాధిష్టాన చక్రం, ఉమ్. అలాగే ఉమ్. చంద్రుడు స్వాధిష్టాన చక్రం, సోమవారం, ఓహో. మంగళవారం కుజుడు శిరోభాగం, ఉమ్. బుధవారం బుధుడు నాభి, ఉమ్. గురువారం ఆజ్ఞాచక్రం గురుస్థానం, ఓకే. శుక్రవారం కంఠస్థానం శుక్రగ్రహం, ఉమ్. శనివారం మూలాధారం. ఆహా. ఇప్పుడు మనలోనే ఉన్నాయి కదా. అవును. మనం రోజులు తెలుసుకుంటున్నాం. ఉమ్. ఈ రోజుల యొక్క తత్వం తెలిస్తే అది తత్వం ఎప్పుడైనా ఆ. మీరు ఏదైనా తత్వము అంటే మీ దేహంలో ఉన్నది ఉహు. మీరే ఉపయోగించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవును. ఈ కష్టాల గురించి కానీ శారీరక మానసిక ఏ సమస్య అయినా ఈ పరిష్కారం ఎక్కడుందండి అంటే మనలోనే ఉంది. ఉమ్. మన మానసిక స్థితి మారితే పరిష్కారం అవుతుంది. ఓకే. ఆ మానసిక స్థితి మారడానికి ఋషులు అనేక రకాలుగా మనకి ఈ యోగాభ్యాసాలను ఇచ్చారు. ఉమ్. అందుకని ఈ మన లోపల ఈ యోగం అంతా కూడా మనస్సు ఆత్మలో కలిసే వరకు యోగం, ఉమ్. మనస్సు ఆత్మ ఆత్మలో కలిసే వరకు యోగం. ఉమ్. ధ్యానం ఏంటండి అంటే నిష్క్రియ ధ్యానం. ఉమ్. ధ్యానంలో క్రియ లేదు. ఆ. యోగం పూర్తయిపోతేనే ధ్యానం వస్తుంది. ఓకే. ధ్యానం కుదరటం లేదండి అంటున్నారు చాలామంది. అవును. యోగం పూర్తి అవ్వలేదు అని దాని అర్థం. ఓహో. యోగం ఎప్పుడైతే పూర్తవుతుందో దత్త భాగవతంలో దత్తాత్రేయులు వారు ఈ రహస్యం చెప్పారు, ధ్యాన రహస్యం. ఉమ్. నిష్క్రియ ధ్యానమే నీకు బోధిస్తున్నాను అని చెప్పాడు. ఆహాహా. క్రియ లేదు ధ్యానంలో. ఉమ్. ఏం జరుగుతుందండి అంటే మన మనస్సు ఎప్పుడైతే ఆత్మలో లయమైపోయిందో ఉమ్. ఈ ఆత్మ పరమాత్మలో లయం అవడానికి ధ్యాన స్థితి, అది మన చేతుల్లో లేదు. ఉమ్. అదే భగవద్ అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం, గురు అనుగ్రహం, ఇలా పేర్లు మనం పెట్టాం. ఉమ్. అందుకని ధ్యానం ఈశ్వరానుగ్రహంతో మనకి కేంద్రితం అవుతుంది. ఓకే. మన ప్రయత్నం అంతా యోగమే, మనస్సుని ప్రాణంలో ఆత్మలో కలపడం, ఉమ్. మనస్సుని ప్రాణంలో ప్రాణంలో ఆత్మలో కలపడం. అన్నీ తెలిసిన తర్వాత ఒకటే అవుతుంది చైతన్యం. దీన్ని చైతన్యం అంటారు, మనస్సుని చైతన్యం అంటారు, ఉమ్. ప్రాణాన్ని చైతన్యం అంటారు, ఆత్మని చైతన్యం అంటారు. ఉమ్. మూడు చైతన్యం. మూడు చైతన్యమే. అందుకని మీరు ఏ మంత్ర సాధన చేసినా ఉమ్. మంత్ర కపుల్డ్ విత్ బ్రెత్, శ్వాసతో చెయ్యండి.
అందుకే సోహం అనేటువంటి మంత్రమే యోగానికి ఎవరైనా ఇచ్చేటువంటి మంత్రం. ఆహా. దానివల్ల ఏమవుతుంది, సో అనేటువంటి మనస్సు ద్వారా సో అని పలుకుతూ శ్వాసను తీసుకుంటాం, హమ్ అని శబ్దంతో బయటకు ఉచ్చారణ చేస్తాం. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి మంత్రం హ్రీంకారం, హా ఉంది కదా, హకారం ఉంది అందులో. అందుకని ఇవన్నీ ఈ ఓంకారము హ్రీంకారంతో కూడినవే అన్ని బీజాక్షరాల తత్వాలు. శివశక్తి ఈ రెండు కలయిక. ఓకే. ఓంకారం భగవంతుడు తెలుసు మనకి, అవును. కానీ దానికి శక్తి లేకపోతే శక్తి తోడవ్వాలి కదా. అవును. అది హృదయంలో ఉన్న హ్రీంకారం, హకారం అనుకోండి, హ్రీంకారం అనుకోండి, ఇవి. అందుకని ఈ బీజాక్షరాల్లో ఆ శక్తి ఉంటుంది. అందుకని ఈ మంత్రాన్ని మొదట మనం ఏమన్నాం, ఓం శం శక్తిధరాయ శరవణ భవాయ షణ్ముఖాయ సుబ్రహ్మణ్యాయ సురాధ్యక్షాయ సుగతిదాయకాయ హ్రీం ఈం 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 ఓంతో ఆరంభం చేశాం. మీరు ఈ 6 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రాన్నన్నా ఉచ్చరించవచ్చు. అంటే ఒక్కటి తీసుకున్నా మీకు శక్తి వస్తుంది. చేయాలండి. ఓం ఓం హ్రీం శం శక్తిధరాయ ఓం శరవణ భవాయ. ఓకే. ఓం యాడ్ చేస్తే సరిపోతుంది. దానికి చివరిలో హ్రీం, ఓం శరవణ భవాయ హ్రీం. ఓకే. ఈ తత్వం తెలుసుకోవాలి. అంటే దీని విశేష అర్థం ఏంటో తెలుసుకుంటే మనకి భయ సందేహాలు ఉండవు. ఏమంటే ఈ మంత్రాన్ని నేను పూర్తిగా ఉచ్చరించగలిగానా లేదా, అంత భగవంతుడు లోపలే చూసుకుంటారు. అందుకని ఓంకారం అంటే గణపతి అనుకోవాలి, హిరీంకారం అంటే సుబ్రహ్మణ్య స్వామి. అందుకని అమ్మవారిని కనుక మనం ప్రార్థన చేస్తుంటే ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని మీరు యోగ ధ్యాన పద్ధతిలో కనుక చేసుకుంటే బహిర్గతంగా మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు చేసుకోవచ్చు, తప్పులేదు. దాన్ని తక్కువ సమయంలో ముగించి ఈ మంత్ర ధ్యానాన్ని మానసికంగా 24 గంటలు చేసుకోవచ్చు. మీరే ఒక నియమం పెట్టుకొని మేము ఇంత మంత్రం చేస్తాం అనుకుంటే మీకు ఏ రకమైన కష్టమైనా, ఏ రకమైన ప్రార్థమైనా, ఏ దోషమైనా సుబ్రహ్మణ్య స్వామి మంత్రం వల్ల మనకి ఉపయోగం కలుగుతుంది. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.